హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. బయట వెదర్ చాలా కోల్డ్గా ఉంది. సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈజీగా కోల్డ్ అండ్ అలాగే వైరల్ ఫీవర్స్ అనేవి చేసేస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, కూల్ వాటర్ది తాకుండా. సో ఈరోజు వచ్చేసి మనం సాంబార్ రెసిపీ చూస్తున్నాం ఎలా చేయాలనే దీన్ని. ముందుగా పప్పుని కుక్కర్లో ఉడకబెట్టేసుకోవాలి ఒక 3-4 విజిల్స్ వరకును. అందులో సాల్ట్ కారం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్, టొమాటోస్, చిల్లీ, బ్రింజాల్, లేడీస్ ఫింగర్, క్యారెట్స్ ఇవన్నీ వేసుకోవాలి. దీంతో రాడిష్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టమాటాలు వేసుకోవాలన్నమాట, బాగా టేస్ట్ అది బాగుంటుంది కాబట్టి. సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం టామరెట్ జ్యూస్ అనేది వేయాలి. మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ పులుపు కావాలో అంత చింతపండు అనేది తీసుకొని, అండ్ అలాగే ఎంత వాటర్ అనేది కావాలో అంత వాటర్ తగ్గ చింతపండు అనేది తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి పిక్కలవి లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. పప్పులోకి బాగా ఫిల్టర్ చేసుకొని వేసేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత ఇంకా మనకి పులుపు సరిలేదంటే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, లేక పులుపు ఎక్కువైపోయినా మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. సాంబార్ పోపు వచ్చేసి ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ తీసుకోవాలన్నమాట. ముందుగా పెనం పెట్టుకొని పోపులో నూనె వేసుకొని పోపులకు కావాల్సినవి అన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అవన్నీ బాగా వేపేసుకోవాలన్నమాట. ఇంకొన్ని ఎల్లుల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచాలి గార్లిక్ అనేది. తర్వాత మొత్తం అన్నీ యాడ్ చేసుకోవడమే లైన్గా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఏమన్నా కర్రీ లీవ్స్ లాస్ట్లో వేసి బాగా వేగిన తర్వాత సాంబార్లోకి వేసేసుకోవడమే. బాగా మిక్స్ చేసేస్తే చూడండి, కొంచెం ఒక 2-3 మినిట్స్ ఉడకబెట్టాలన్నమాట. ఎందుకంటే పోపు ఫ్లేవర్ అనేది మొత్తం సాంబార్ అంతా రావాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చాలా బాగా వచ్చింది సాంబార్ మట్టికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.